ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకున్న కేసులో కూడా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీరు మారటం లేదు. తన అనధికార పిఏ సతీష్ పై నమోదైన అత్యాచారం కేసులో అమాత్యురాలి జోక్యం అడుగడుగునా కనిపిస్తోంది. బాధితురాలిని ఆమె ఆవేదనను వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాను టార్గెట్ చేసి విచారణ కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఆ పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద సాక్షిపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే బాధితురాలి ఫోన్లు స్వాధీనం చేసుకుని ముఖ్యమైన డేటా పరిశీలించిన పోలీసులు సాక్షి మీడియా కథనాలపైన రా ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. కేసు దారి తప్పింది. నిందితులను వదిలి బాధితురాల చుట్టూ విచారణ సాగుతోంది. బాధితురాలి ఆవేదనపై కథనాలు ప్రసారం చేసిన సాక్షి మీడియాపై కేసు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి మందలించినప్పటికీ తీరు మార్చుకోని మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధితురాలిచ్చిన సాక్ష్యాలను ఫేక్ అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అమాత్యురాలి ఆదేశాలతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన అధికార పిఏ సతీష్ పై నమోదైన అత్యాచారం కేసును మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాధితురాలు ఫిర్యాదు చేసి 3 రోజులు గడిచినా నిందితుణ్ణి పోలీసులు టచ్ కూడా చేయలేదు. కానీ బాధితురాలి ఆవేదనను ప్రసారం చేసిన సాక్షిపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 145/2025 నమోదు చేశారు. ఈ మేరకు సాలూరు పోలీసులు విజయనగరంలోని సాక్షి కార్యాలయానికి వచ్చి సాక్షి టీవీ, పేపర్ ప్రతినిధులకు నోటీసులు అందజేశారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు లెటర్ హెడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాపీతో జతచేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ ఫిర్యాదు చేసినట్లు ఉంది. వారి కంప్లైంట్ మేరకు 353 ఆఫ్ 1 ఆఫ్ బి, 353 ఆఫ్ 1 ఆఫ్ సి, 356 ఆఫ్ 1, 356 ఆఫ్ 2, బిఎన్ఎస్ 67 ఐటీఏ 200, 2008 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది, ఈ వీడియో ఫుటేజ్ ఏ ఐపీ నుంచి పంపించారు, ఎక్కడి నుంచి టెలికాస్ట్ చేశారు, ఇందుకు ఉపయోగించిన సాక్షి టీవీ అంతర్గత ఈమెయిల్స్ వంటి వివరాలు ఇవ్వాలని నోటీస్ ఇచ్చారు. బాధితురాలు సాక్షి టీవీకి ఇచ్చిన ఆధారాలు, వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలు పిఏ సతీష్ మంత్రి కుమారుడిపై చేసిన ఫిర్యాదుపై 3 రోజుల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఆ దిశగా పోలీసులు విచారణ చేయడం లేదు. ఇప్పటి వరకు పిఏ సతీష్ను మంత్రి కుమారుణ్ణి విచారించలేదు. కానీ ఫిర్యాదు చేసిన బాధితురాలిని మాత్రం 24 గంటల పాటు అదుపులో ఉంచుకుని ఫోన్ స్వాధీనం చేసుకుని విచారించారు. ఇదే కేసులో నిందితుడిని మాత్రం టచ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తం మీద పోలీసుల విచారణ అంశాలు చూస్తుంటే బాధితురాలు పిఏ సతీష్ పై తప్పుడు ఆరోపణలు చేసిందనే రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాధితురాలు వెనుక ఎవరైనా ఉండి ఉంటారని, మొత్తం కేసును వారికి ఆపాదించి అసలు నిందితులను తప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఇటీవల మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా పలు సమావేశాల్లో మాట్లాడుతూ తన కొడుకు తప్పు చేయలేదనే చెబుతున్నారు తప్ప బాధితురాలికి న్యాయం చేస్తామని ఎక్కడా ప్రస్తావించకపోవడం ఇక్కడ గమనార్హం. మరి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.